నమస్తే నమస్తే అందరికీ. పొద్దున్నే దర్శనం మంచిగా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసి నాకు అరుచుకొని తాగడం ఇష్టం. సో దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు షేవ్ డైలీ అనమాట. మనమైతే లాలా పోసేసుకున్నాం. ఇక్కడ నాకు బాడీ వచ్చి రాక ముందు నుంచి కూడా నాకు ఇట్లా పోసి చేయడం అంటే ఇష్టం బాత్రూంలో. ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది కదా, దేవుడి గుడిలో పోయి మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకొని దెన్ నా డే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీల్ అయితే తినేసాం మనమైతే. మన మీల్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ కండిషన్ చూపించడానికి వచ్చిన చూడండి, ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఒకసారి చిన్నగా పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యింది నాకు. అక్కడ ఇచ్చినాడు ప్రీ వర్కౌట్ ఇచ్చినాడు. రెడ్ స్కల్ అంట, హెడ్ షాట్ అంట. చూద్దాం ఇది ఎట్లుంటుంది, ఈరోజు ఎట్లా ఎక్కుతుంది అని చెప్పి. పనులు ఎక్కువ ఉన్నాయరా నాయనా అని చెప్పింది నేను చూస్తుంటే. మళ్ళీ ఈ ల్యాప్టాప్తో ఒకటి ఇష్యూ అయింది. అన్న మీరు ఎక్కడ క్యాలిక్యులేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారని చెప్పేసి ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో స్టార్ట్ చేసింది అక్కడే అనమాట. నాకు అంటే పేషెన్స్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు గెలవలేదు, ఇంకా నువ్వు గెలిచేంత వరకు పేషెన్స్గా ఉండాలి. నమస్తే నమస్తే అందరికీ. ఇదొక గలీజ్ ఇంట్రో కదా. సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చి ఉంటారు కదా. నేను ఇంటికి వచ్చి ఒక 4-5 days అవుతుంది అనమాట కర్నూలులో. అంటే నేను ఎక్కువ రాను, ఎప్పుడో ఒకసారి వస్తుంటాను అనమాట. సో అందుకే ఒక చిన్న లాక్ టైప్లో తీద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటాను అనమాట. అంటే ఏం చేస్తుంటాను, నా జిమ్ కానీ లేకపోతే నా డైట్ కానీ అండ్ నా వర్క్స్ కానీ. సో ఒక డే మొత్తంని ఒక చిన్న బ్లాగ్ లాగా చేసి అండ్ మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. సో అదే ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. మనం ఇప్పుడే లేచినాం. ఇప్పుడు పోయేసి తను ఫ్రెష్ అయిపోయి దాన్ని మీకు చూపిస్తాను అసలు డే అంటే ఎట్లుంటుందని. పొద్దున్నే దర్శనం. నేను పొద్దున్న లేచినప్పుడే అండ్ నైట్ పడుకునేటప్పుడు మంచిగా కృష్ణుడిని దర్శించుకుంటాను అనమాట. మరి మంచిగా ఉంటుంది అంతే. మరి అయితే ఫ్రెష్ అప్ అవుతా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మంచిగా అంటే మంచిగా ఉంటుంది బ్లాగ్. ఓకేనా? ఓకే. ఫస్ట్ చేసే యాక్టివిటీ ఏంటంటే పొద్దున్న లేచినప్పుడు వాటర్ తాగుతా ఒక హాఫ్ లీటర్. సో ఇప్పుడు కిందికి పోయి హాఫ్ లీటర్ వాటర్ తాగుతాను నేను. మంచిగా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసి నాకు అరుచుకొని తాగడం ఇష్టం. అదంతా ఎట్లా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ తాగేసి నెక్స్ట్ చేసే యాక్టివిటీ ఏంటంటే హెడ్ షేవ్ చేసుకొని దెన్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కలుస్తాను అనమాట. అదిగో చిన్నగా అమ్మాయి చెట్లు అంటే ఏదో బల మజా ఉంటుంది. ఎట్లా చూడండి, జీ అన్నట్టు దాకా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తున్నా కదా షేవ్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు షేవ్ డైలీ అనమాట. సో ఇది అలవాటు అయిపోయింది. ఎట్లా ఇట్స్ బీన్ 4 years అయింది అనుకుంటా ఇప్పటికీ. ప్రతిరోజు ఇట్లా షేవ్ చేసుకుంటున్నా ఉంటాం. మనమైతే లాలా పోసేసుకున్నాం. ఇప్పుడు నాకు ఇది ఎప్పటి నుంచో పిచ్చింది అనమాట. ఇది ఒకటి డోర్. సో నాకు ఎప్పటి నుంచో కదా నా బాడీ వచ్చి రాక ముందు నుంచి కూడా నాకు ఇట్లా పోసింగ్ చేయడం అంటే ఇష్టం బాత్రూంలో. సో అందుకే నేను మీకు అది కూడా చూపిస్తాను అనమాట. మొన్న ఒక ఫోటో పెట్టినాను, ఎట్లా తీసుకున్నావు నా ఫోటో అని చెప్పినారు. అది ముందే టైమర్ ఆన్ చేసేసి నోట్లో పెట్టినాను అనమాట. చూడండి, యాక్చువల్ అంటే జిమ్కి వెళ్ళి నేను పంప్ చేసుకొని పోస్ట్ చేస్తే కూడా ఇంత మంచిగా రాదు నాకు. ఎందుకు తెలియదు, నిద్రపోయి పొద్దున లేచి స్నానం చేసి పోస్ట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో అది
ఇప్పుడు పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ఫ్రెష్ అప్ కాదు డ్రెస్ వేసుకొని మనం ఏం చేయాలంటే వెయిట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే అమ్మా, ఎక్కడికి పోయినా ఈ వేయింగ్ మిషన్ అయితే నేను ఖచ్చితంగా తీసుకోపోతా. అదే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో 72.55లో ఉన్నాం. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆల్రెడీ లేని బల్బులో ఉన్నా కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతైనా కానీ కొంచెం క్యాలరీస్ అప్పుడు పైకి అయితే ఒకసారి కిందికి అయితే నా వర్క్ ప్రెషర్ వల్ల సరిగ్గా తినను, ఒకసారి అయితే కొంచెం పైకి అయితే. సో బట్ నా ప్రోటీన్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో అది నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా అయిపోతుంది. సో ఈరోజు మనం 72.55 ఉన్నాము. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు నెక్స్ట్ చేసే యాక్టివిటీ ఏంటిది అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ కిందికి వెళ్ళి అదే ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది కదా, దేవుడి గుడిలో పోయి మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకొని దెన్ నా డే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదిగో అది. సో ఇప్పుడే కానీ ఎట్లా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనం డే అనేది తీసుకుంటే డేలో స్టార్టింగ్లో మనకి డే అంతా చాలా మంచిగా జరుగుతుంది అనేది అది ఒక ఉంటుంది అనమాట. సో అందుకు నేను ఎప్పుడే కానీ అట్లా చేస్తాను. సో ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూడండి, మమ్మీ ఇడ్లీ చేసింది. దెన్ ఇక్కడ నేను ఒక నాలెడ్జ్ ఛానల్ అంటే నాకు ఇది తెలుగు నాలెడ్జ్ అనేది ఛానల్ ఉంటుందన్నమాట. ఇది చాలా అంటే చాలా క్రేజీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇంకా చాలామంది కూడా ఇస్తాడు. బట్ నాకు ఇతని వాయిస్ ఓవర్ చాలా ఇష్టం అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఫుడ్ తినేటప్పుడు కటింగ్ స్టేజ్లో ఉంటాను కదా, కటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం నేను ఫుడ్ వీడియోలు చూస్తుంటాను. బట్ నేను ఇంకా మిగతా ఎప్పుడైనా కానీ ఇయర్ మొత్తంలో ఏం చూస్తుంటానంటే ఫుడ్ తినేటప్పుడు ఒక నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలు, అది ఇంగ్లీష్ది కానీ తెలుగుది కానీ ఏదైనా సరే, కన్నడది కానీ, నాకు కన్నడ కూడా వచ్చి యాక్చువల్లీ. సో అట్లా వేరే నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలను చూస్తుంటే ఎందుకంటే అది తినేటప్పుడు కూడా నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను అన్న ఒక ఫీలింగ్ అనమాట. సో ఇవి అయిపోగొట్టేద్దాం చూసుకుంటూ. దెన్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఒక 1.5 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అనేది కన్సూమ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ప్రోటీన్ కూడా ఇంటెక్ ఉంటుంది అనమాట. నాకు దిష్టి పెట్టకండి ఇడ్లీలో నేను చెప్పేసి నేను మళ్ళీ మధ్యాహ్నం ఏం అన్నం తినాను, అందుకే మధ్యాహ్నం జస్ట్ ఎగ్ వైట్స్ తింటాను అనమాట. ఇప్పుడే ఫుడ్ తినేసిన వే ప్రోటీన్ కూడా కన్సూమ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇందాక ఇడ్లీ తిన్నా కదా, దాంట్లో నాకు ప్రోటీన్ ఏం రాదనమాట. సో అందుకే నా ఫస్ట్ మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకుంటాను నేను. సో యాక్చువల్గా అంటే మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ నా బుక్స్ అంటారు, నాకు ఇష్టమైన బుక్స్. చిన్నప్పుడు కొనుక్కునేవన్నీ, ఇవి నాకు వచ్చిన మెడల్స్. అండ్ ఇది నేను కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ నాకు ఇచ్చాడనమాట. డ్రాయింగ్ చాలా నచ్చింది. చాలా చక్కగా వేసాడు చూడండి, అసలు ఎంత చక్కగా వేసాడో. కొంచెం మజిల్ మాస్ తక్కువ ఉంది, కరెక్టే, అప్పుడు మజిల్ మాస్ తక్కువనే ఉంటుంది. అండ్ సో ఇవి చూపారనుకున్నాను. ఈ బుక్స్ కాకుండా నా దగ్గర ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. అవి అక్కడ పైన ఆడ కబోర్డ్స్లో ఆడ దాపెట్టాను అనమాట. అండ్ ఇంకా కొన్ని బుక్స్ వచ్చేసి మన హైదరాబాద్లో రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి తీసుకెళ్ళాను. నాకు యాక్చువల్గా అంటే బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. సో ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకుంటాను, ఆ బుక్ అయిపోయిన వరకు చదువుతూనే ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా వర్క్స్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ వర్క్స్ అనేటివి ఎట్లా అంటే, సో నేను ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఈవినింగ్ దాకా చేస్తూనే ఉంటాను. టిల్ జిమ్కి వెళ్ళేంత వరకు ఈవినింగ్ వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట. బట్ అది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది సినారీ. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ టు నైట్ దాకా వర్క్ చేసుకుంటాను. బట్ ఇక్కడ ఎట్లుంటుందంటే మార్నింగ్ జిమ్కి వెళ్ళాను కాబట్టి ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ అనేది నేను వర్క్ చేసుకుంటాను. బట్ ఈవినింగ్ జిమ్కి వెళ్ళేసి నైట్ దాకా జిమ్ ప్లస్ క్లయింట్ వర్క్స్ ఉంటాయంటే అవి చేసేసుకుంటాను అనమాట. సో చూస్తే ఈరోజు నేను ఆఫీస్కి కుదిరితే ఆఫీస్కి వెళ్తాను. మనది కర్నూలు ఆఫీస్ ఉందని చెప్పాను కదా, సో ఆఫీస్లో వెళ్ళి అక్కడ కూడా చేయాల్సి వస్తుంది. లేకపోతే ఈరోజు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని అయిపోగొట్టేసుకుంటాను అనమాట వర్క్స్. కొంచెం ల్యాప్టాప్ ఇష్యూ ఉంది, అది తొందరగా సెట్ చేసేసుకొని దెన్ మళ్ళీ నా వర్క్స్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. సో ఇలా ఉంటుంది నాదైతే డే షెడ్యూల్ మొత్తం. అంటే మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి హైదరాబాద్లో ఉంటే మార్నింగ్ జిమ్కి వెళ్తా, ఇక్కడ ఉంటే మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తా. సో ఈ విధంగా ప్లేస్ బట్టి డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. మనది ముందే పనులు ఎక్కువ ఉన్నాయరా నాయనా అని చెప్పింది నేను చూస్తుంటే, మళ్ళీ ఈ ల్యాప్టాప్తో ఒకటి ఇష్యూ అయింది. ఏమైందో కానీ వైఫై ఎందుకో కనెక్ట్ అవుతలేదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి చూసినా వైఫై కనెక్ట్ అవుతలేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకుపోయి బయట అది ఏంది కథ అని చెప్పేసి చూపిద్దామని చెప్పి పోతున్నా బయటికి.
సో చాలామంది నన్ను డౌట్ అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారంటే, అన్న మీరు ఎక్కడ క్యాలరీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారని చెప్పేసి. యాప్ పేరు ఫ్యాట్ సీక్రెట్, FATSECRET, ఓకేనా. ఫ్యాట్ సీక్రెట్ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్లో నేను మొత్తం క్యాలరీస్ కౌంట్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడన్నా ఇప్పుడు ఇట్లా ఇంటికి అలాగే వచ్చినప్పుడు సో నేను ఫాలో అయ్యే సేమ్ షెడ్యూల్ డైట్ ఫాలో కాలేను కాబట్టి, అప్పుడు అమ్మ ఫుడ్ చేస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఫ్యాట్ సీక్రెట్ యాప్లో మొత్తం నేను తినే ఫుడ్ అంతా చేసేసుకొని దాన్ని చెక్ చేసుకుంటాను అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు ఇట్లా ఎప్పుడైనా కానీ లీన్ బల్క్లో ఉన్న మేజర్గా కటింగ్లో ఉన్నప్పుడు అయితే మీరు యాజ్ ఇట్ ఈస్ డైట్ ఫాలో అవ్వాల్సిందే. బట్ మీరు లీన్ బల్క్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, లేకపోతే బల్క్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం అటు ఇటు అప్పుడప్పుడు క్యాలరీస్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని చెక్ చేసుకోవాలి ముందే. మీకు తగినంత ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ అన్నీ వస్తున్నాయా లేదా మీ డేలో అని చెప్పేసి. సో దాన్ని చెక్ చేసుకోవడానికి మీరు తినే ఫుడ్ అంతా మీరు ఆ ఫ్యాట్ సీక్రెట్ యాప్లో చెక్ చేసేసుకొని మీరు మీ కంపోజిషన్ ఎట్లుంది అని చెప్పేసి డైలీ ఫుడ్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం మీరు నీట్గా చెక్ చేసుకోవచ్చు. సో మీకు అలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్యాట్ సీక్రెట్ అనే యాప్ ఒకటి, ఓకేనా. ఓకే. సో పైన స్లిమ్ జిమ్ అని కనిపిస్తుందా, ఆ స్లిమ్ జిమ్. సో నేను నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో స్టార్ట్ చేసింది అక్కడే అనమాట నాది. ఓకే. అట్లా చేసి లాస్ట్కి ఏదో కొంచెం సెట్ చేసినాము. దాన్ని ఏమైందో తెలీదు. అది మొన్నటిదాకా బాగానే పనిచేసింది కానీ సడన్లో ఇప్పుడు వస్తే వైఫై చిప్పు పోయింది, పప్పు పోయింది, అన్నం పప్పు పోయింది అంటున్నారు వాళ్ళు. సో అదైతే రిపేర్ కానీ 1 వీక్ అవుతుందంట. మళ్ళీ అది ఎక్కడి నుంచి తెప్పియాలంట. సో అందుకే వైఫై డాంగిల్ అనేది ఉంటుంది, అది కనెక్ట్ చేసుకుంటే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పినారు అనమాట. సో నేను అందుకే అది తెచ్చుకున్నా. ఇంకా ఇప్పుడు ఈ ర్యాంప్ లేపాల వర్క్. అది ఎందుకో కానీ నాకు అదొక పిచ్చి. వర్క్ చేయడం అంటే ఎంత మజా ఉంటుంది అంటే టాస్క్ లేకపోతా ఉంటే అంత మజా ఉంటుంది అనమాట. పోదాం తొందర ఇంటికి పోయి ఇంకా చేసేసారనమాట వర్క్స్ అన్నీ. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం. అది ఇదే మన ఇల్లు, కనబడతలేదా. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా మన పనులు స్టార్ట్ చేసుకోవాలి. సో నేనైతే కూర్చుంటున్నా. సో నేనైతే మొత్తం అదిగో ఈ ల్యాప్టాప్ పని అంతా ఎబ్బగొట్టేసుకొని వచ్చినాను. ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా వర్క్స్ అనేవి పెండింగ్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే ఇది క్రాపింగ్స్కి చేయాల్సిన వర్క్స్, ఇవి క్లయింట్ వర్క్స్ చేయాలి, మళ్ళీ తర్వాత నా చెక్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ క్యాన్వాలో చాలా డిజైన్స్ అనేవి చేసి ఉన్నాయి అనమాట, ఎందుకంటే మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ క్లయింట్స్ వర్క్స్ కూడా చేసేసుకోవాలి. సో ఎప్పుడే కానీ నేను ఇట్లా ఏమైనా వర్క్ చేసేటప్పుడు ఇంకొక యాక్టివిటీ చేస్తాను. ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఒక నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ అని చెప్పే కదా. వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే హవర్స్ అనేటివి వర్క్ అలా జరిగిపోతూ ఉంటుంది. సో నాకు మల్టీ టాస్కింగ్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. నేను చేసేటప్పుడు ఏదైనా చూడడం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇక్కడ చూడండి నేను టీవీలో ఏం పెట్టుకున్నా, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనమాట ఇది. ది ఫౌండర్ కానీ, తర్వాత ఎయిర్ అని ఉంటుంది. అదే ఎయిర్ అంటే నైకీ ఎయిర్ సిరీస్ గురించి చెప్తారు, అండ్ ఫెరారీ సినిమా. సో ఇట్లా ఇక్కడ చెక్ చేసుకుంటూ పోతే ఇటువంటివి ఆంట్రప్రెన్యూర్కి సంబంధించిన సినిమాలు, అంటే ఆంట్రప్రెన్యూర్షిప్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్కి సంబంధించినవి కానీ, ఇట్లా స్టార్టప్స్కి సంబంధించినవి కానీ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట సినిమాలు. అవి చూస్తుంటే అర్థమైపోతుంది ఆ ఫౌండర్లు, ఆ కో ఫౌండర్లు, అప్పుడున్న సీఈఓలు ఎలాగ ఆలోచించారు అని చెప్పేసి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను వర్క్ చేసుకునేటప్పుడు అవి చూస్తూ వర్క్ చేసుకుంటుంటాను అనమాట. సో నా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం కొత్త విషయాలు చాలా నేర్చుకుంటుంటాను. అండ్ అడైతే బనానా షేక్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం దాంట్లో ప్రోటీన్ కూడా ఉందన్నమాట. సో దాన్ని తాగుతూ మన వర్క్స్ అనేటివి అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఈవినింగ్ వరకు నాకు ఇది నడుస్తుంది. సో ఈవినింగ్ వరకు టఫ్ వర్క్. సో వర్క్స్ అన్నీ అయిపోగొట్టేసుకొని దెన్ ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఎగ్స్ ప్లస్ బనానాస్ తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో నేను వర్క్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అదిగో మన ఎగ్స్ అంటే నేను ఇవేమి హోల్ ఎగ్స్ ఏం తినను, ఎగ్ వైట్సే తీసేసుకుంటాను. ఎగ్ వైట్స్ తీసేసుకొని బనానాస్ తీసేసుకొని ఒక 1 అవర్ తర్వాత జిమ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. చెప్పా కదా ఈరోజు లెగ్స్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ అవుతుంది అనమాట. పడేద్దాం ఈరోజు. ఓహ్ మీల్ అయితే తినేసాం మనమైతే. మన మీల్ అయిపోయింది. ఇడాక జస్ట్ కండిషన్ చూపించడానికి వచ్చిన ఇక్కడ చూడండి, ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం అట్టట అమ్మ దయ వల్ల ఇది ఇక్కడ కూడా చూడండి, అమ్మ దయ వల్ల కొంచెం ఆ నరాలు ఏవైతే ఉంటాయో అవి నరాల లోపలికి దూరిపోయినాయి. ఆడ హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మంచిగా ఉంటుండే నరాలు. వీడికి మమ్మీ కాడికి వస్తే అమ్మ కాడికి వస్తే చాలు అమ్మ ఏం మ్యాజిక్ చేస్తుంది కానీ చిన్నగా అట్లా ఇట్లా చేసి లోపల దోసేస్తుంది వాటిని. సో ఏం లైట్ మనం 2 days కరెక్ట్గా స్ట్రిక్ట్గా మనం స్లీప్, వర్కౌట్, డైట్, వాకింగ్ అన్నీ చేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈరోజు మనకు షోల్డర్ వర్కౌట్ ఉంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ లెగ్స్ ఉంది కదా. సో ఫాస్ట్ రెడీ అయిపోతాయి. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు జిమ్లో, మన ఎప్పటి నుంచి సతాయిస్తున్నారు అనమాట రానా అని. సో ఇప్పుడు అక్కడికి పోతాం అనమాట. పోయి జిమ్కి పోయి మంచిగా వర్కౌట్ చేస్తాం. జిమ్లో కలుస్తాం మిమ్మల్ని.
ఇవే. సో నేనైతే వచ్చేసాను, మన జిమ్ దగ్గరకు వచ్చేసాను. అదిగో జిమ్ చూడండి. ఇది ఆల్రెడీ మీరు కర్నూలు బ్లాగ్ చూసుంటారు కదా. యా, సో ఆ కర్నూలు బ్లాగ్ చూసింటే దాంట్లో కనిపిస్తుంది ఫిట్నెస్ ఫస్ట్ అని చెప్పేసి. ఇది నందల్ చెక్ పోస్ట్లో ఉందన్నమాట. ఆ జిమ్లోనే నేను ఎప్పుడు వచ్చినా సరే అక్కడే వర్కౌట్ చేస్తాను. అక్కడే అంటే నా పిల్లలు పిల్లలు కాదు రే, మా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ కలవడం సో అవన్నీ జరుగుతాయి. సో ఈరోజు నేను గోగుల్స్ మర్చిపోయి వచ్చినాను, ఆడవిడిలో గోగుల్స్ మర్చిపోయి వచ్చినా కదా. సో అందుకే కళ్ళలో దుమ్ము పట్టింది. నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా కళ్ళకి గోగుల్స్ పెట్టుకుంటాను అనమాట. ఎందుకు అంటే ఒకసారి చిన్నగా పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యింది నాకు. అప్పుడే ఆ రోజే ఫట్ అయ్యాల్సింది నేను ఆ కళ్ళలో దుమ్ము పడడం వల్ల. బట్ ఆ రోజు నేను రియలైజ్ అయినా, అందుకే అప్పటి నుంచి పెట్టుకుంటాను అనమాట. సో అదే విషయము. ఇప్పుడు పోయి వర్కౌట్ చేయాలి. తొక్క నాదైతే ప్రీ వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఏడ ప్రీ వర్కౌట్ లేవు, వేరే వేసుకుంటే చెప్తలేదు. ఇంకా ఈరోజు లెగ్ వర్కౌట్ ఉంది. మళ్ళీ చూడాలి ఏమవుతుందో, చూద్దాం. ఉంటుంది చూసినా, అది ఏదో సామెత ఉంటుంది, మనకి రావులే కానీ ఊకెందుకు బిల్డప్లు కొట్టడము. ఈడికి వచ్చిన తర్వాత వెంటనే మా ఫ్రెండ్ ఒకటి ఏదో ఇచ్చినాడు, ప్రీ వర్కౌట్ ఇచ్చినాడు. రెడ్ స్కల్ అంట, హెడ్ షార్ట్ అంట. చూద్దాం ఇది ఎట్లుంటుంది ఈరోజు, ఎట్లా ఎక్కుతుంది అని చెప్పి. మనకైతే ప్రీ వర్కౌట్లు ఎక్కువ అయిపోయింది కథ, అదంతా ఎత్తిపోయిందిలే. కానీ ఇప్పుడు చూద్దాం అసలు ఇది ఏమైనా ఎక్కుతుందా ఈరోజు, ఎట్లా అవుతుందా చూద్దాం వర్కౌట్. నాయన పిచ్చల్ ప్యాక్ అవుతున్నాయి. వాడు ఇచ్చినాడు ఆ ప్రీ వర్కౌట్. ఆ ప్రీ వర్కౌట్ ఎట్లుందంటే నిజంగా రెడ్ స్కల్ అంటే రెడ్ స్కల్ అలాగానే అయిపోతుంది నాకు. ఈరోజు వర్కౌట్ ఎట్లుంటుంది తెలియదు కానీ మరైతే ఎర్రగా అయిపోతుంది. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నాకు ఎన్ని రోజులకి మజా వచ్చింది. ఈ రోజు వర్కౌట్ మాత్రం ఒక రేంజ్ పడుతుంది చూడు, ఖచ్చితంగా చెప్తున్నా. I just wish he knew. వర్కౌట్ చెడగొట్టడానికి ఇద్దరు ఉంటారు కదా. మన చూడప్పుడు ఇంకా మనం ఒక్క వేరియేషన్ చేసాం. ప్రతి ఒక్క జిమ్లో ఒకరు ఉంటాడు కదా. మా జిమ్లో అదిగో వీడు ఎట్లా అంటే వాడు చక్కగా చేయడు, పక్కనలో చేసే వర్కౌట్ చెడగొడతాడు. అంటే మీరు చూసుంటారు వీడిని, డెమాన్ గారిని. అబ్బా ఇట్లా వీడు వంశీ అని. వాడు లెగ్స్ చూసారనుకో, చూపిరా లెగ్స్ ఒకసారి. ఏందిరా అమ్మ వాడు. వీడు నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు నేను కర్నూలులో స్టార్ట్ చేసే పొద్దున్న చూపించిన కదా, ఆ జిమ్లో వాడనమాట మన పార్ట్నర్. నేను ప్రతిసారి కర్నూలుకి వస్తాను కదా, కర్నూలుకి వచ్చిన ప్రతిసారి జిమ్కి వచ్చిన తర్వాత వీడు ఏం చెప్తాడంటే డెమన్ గాడు, వీడు ఒక మాల్ ఉంది. ఏం మాల్ అది? ఎస్వీసా? ఆ ఎస్వీసీ మాల్ దగ్గరకు పోవాలంట. ఈ టీషర్ట్లు అన్నీ తీసేయాలంట. ఏం వీడియో అది? రియాక్షన్ వీడియో తీయాలి. బ్రో చూడు, ఇప్పుడు ఇంకా మనకి క్లయింట్తో ఆయన ట్రైనింగ్ తీసుకుంటేనే, వర్కౌట్ చేసుకుంటేనే మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయాలి. యా బ్రో నెక్స్ట్ సెట్ చేయండి బ్రో మీరు. సో ఇంత కష్టాలు ఉంటాయి, ఏం చేయలేము, అవి నార్మల్. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని క్లయింట్స్ వచ్చి ఉంటారు. ఇదనే కాదు, ఫిట్నెస్ అనే కాదు, ఏదైనా సరే ఆ ఫీల్డ్లో. సో మిమ్మల్ని నమ్ముకొని కొన్ని క్లయింట్స్ ఉన్నప్పుడు మీరు మీ పర్సనల్ వర్క్స్ కోసం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చి ఉంటారు. సో నేను అంతే, నేను డ్రైవింగ్లో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా, జిమ్లో ఉన్నా, ఆఖరికి లాస్ట్ నేను అల్లు పెళ్ళికి పోయినా కదా, అల్లు పెళ్ళికి పోయినప్పుడు కూడా నేను అతనికి ట్రైనింగ్ ఇచ్చాను అనమాట వీడియో కాల్లో. సో అదంతే ఉంటుంది అనమాట. అది డిసిప్లిన్, దాన్ని ఎప్పటికీ కానీ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. అందులో ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది ఉంది, మనం కూడా ట్రైనింగ్ చేయాలి. వద్దంటే 360 చేస్తే ఇది సపోర్ట్ చేయొద్దు. 360 చేస్తా అన్నాడు, 160 పెట్టినాడు. కమన్ రా ప్రీత్, కమన్. అడిగే అయిపోయారు రేపు. అదే 10,000 రేపు పెట్టు, 10,000. 10 కొడితే 10,000, 10 కొడితే 10,000. తొక్క కొడతావు. 360 కొడతానని 160కే 2 రెప్పులు కొట్టినావు. మళ్ళా లేస్తలేదు అది. వాడేదో పాపం వర్కౌట్ చేస్తుంటే వీడుంటే అన్నకి గైనో ఉంది పిసుకుతున్నాడు పక్కన కూర్చొని.
సో వర్కౌట్ అయితే అయిపోయింది. క్రియాటిన్ తాగుతున్నా, ఎందుకంటే ప్రోటీన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత చికెన్ తీసుకుంటాను అనమాట. అమ్మ కూడా ఉప్మా చేసింది, సో కొంచెం కార్బ్స్ కోసం ఫ్యాట్స్ కోసం ఉప్మా తినేసి దాన్ని సైమల్టేనియస్గా చికెన్ అనేది తీసుకుంటాను ప్రోటీన్ కోసం. సో వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మన పోజింగ్కి సంబంధించిన క్లయింట్స్ అందరూ ఆల్రెడీ కాల్లో వెయిట్ చేస్తున్నారు. సో నేను ఇది డేని ఎండ్ చేసేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో నేను అంటే ఈ వీడియో ఎండ్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పోజింగ్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకి పోజింగ్ నేర్పిస్తాను. వీళ్ళందరూ మన టీం కిందనే, అంటే నాకు శివన్నకి ఈశ్వర్ కింద ఉన్న క్లయింట్స్ అందరూ వీళ్ళు కాంపిటీషన్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి నేను పోజింగ్ నేనే ఇస్తానన్నమాట. సో అలాగుంది. మీకు డే మొత్తం చూపించా కదా ఎలా జరుగుతుందని, ఒక పర్సనల్ లైఫ్, ఒక ప్రొఫెషనల్ లైఫ్, ఒక ప్యాషనేట్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో నేను ఈ వీడియో నుంచి ఏం చెప్పాలనుకున్నానంటే డిసిప్లైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఎందుకంటే 3 లైఫ్స్ని అట్ ఎ టైమ్గా మెయింటైన్ చేయడము, దాన్ని గ్రోత్కి తీసుకుపోవడం అనేది చాలా ఈజీ కాదు, చాలా టఫ్. అది కాకుండా మనం కష్టపడేది కాకుండా మనకు చాలా మాటలు అంటుంటారు, నన్ను చాలా తిడుతుంటారు, చాలా బూతులే తిడుతుంటారు. బట్ నేను ఒక్క బూతు కూడా రియాక్ట్ కానమాట. సో అది మన సంస్కారము. అండ్ ఇంకొకటి ఏంటి